వెల్కమ్ బ్యాక్. ఇవాళ ప్రధాన అంశాలపైన విశ్లేషణ న్యూస్ అనాలిసిస్లో అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు విజయ్ కుమార్ గారు, టీడీపీ నేత, ఉమేష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ నేత, ఎస్ వీరయ్య గారు విశ్లేషకులు, ఉప్పల శారద గారు బీజేపీ నేత, నోముల నరసింహ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మనతో డిస్కషన్లో జాయిన్ అవుతారు. ముందుగా వీరయ్య గారు, తెలంగాణకి సంబంధించి కానీ హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ ఎన్నికల్ని తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అధికార పార్టీ టీఆర్ఎస్ కానీ లేదంటే మిగతా పక్షాలు కానీ ఇప్పుడు ఎజెండాని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేకుండా బీజేపీ వర్సెస్ లేదా ఎంఐఎం వర్సెస్ అన్నట్టుగా ఎంఐఎం బీజేపీ ఒక గతంలో ఒక సద్దుమణిగినటువంటి వివాదం అనుకున్నటువంటి అంశాన్ని బీఫ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కొత్త దీన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పని అనుకోవచ్చు. 2 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రకటనలు చూస్తే ఒక పార్టీ అధికారంలోకి వస్తే బీఫ్ దొరకదని, ఇంకో పార్టీ అధికారంలో వస్తేనే బీఫ్ తింటారా అని చెప్పిన ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఆ 2 పార్టీల లక్షణమే అది. ప్రజా సమస్యలు పక్కన పెట్టి మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి లక్షణం ఉన్న పార్టీలు ఆ 2 కూడా. సహజంగానే మత విశ్వాసాలను కదిలించి 2 మతాల మధ్య పోలరైజేషన్ సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి నిన్నటిదాకా బీజేపీ చేసింది ఆ ప్రయత్నం. ఇప్పుడు ఆ కార్డ్ని ఎంఐఎం కూడా ఈ ఎన్నికల్లో ప్రయోగించే ప్రయత్నం. ఆహారపు అలవాట్లను తీసుకొచ్చి ఎన్నికల్లో చర్చనీయాంశం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ దానికి ఆజ్యం పోసింది బీజేపీ, దాన్ని వాడుకుంటున్నది ఇప్పుడు ఎంఐఎం. ఇద్దరిది తప్పే. కానీ ఒకటి, ఇప్పుడున్నటువంటి ఎన్నికలనే చిత్రం చూస్తే అంతా ఇంకా 5-6 రోజుల్లో తేలిపోతుంది అనుకోండి. వీళ్ళిద్దరి పాచికలు పారే అవకాశం జీహెచ్ఎంసీలో ఏం కనపడట్లేదు. ఇద్దరికీ అంత సీన్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, మొత్తం సీన్ మారింది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అనవసర ప్రయాస, అది ప్రజల జీవితాలతో ఆడుకున్నట్టయితే. అందుకని అలాంటి విషయాలను పక్కన పెట్టి స్థానిక సంస్థలు, ప్రజలు, పౌర సమస్యలు వాటి చుట్టూ చర్చను పెట్టినట్టయితే ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టు అయింది. రైట్. ఉమేష్ గారు, మీ అభిప్రాయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులకి హైదరాబాద్లో ఉన్న జీవన శైలిలో ఏమైనా తేడాలు వచ్చినాయి? ఎంఐఎం ఏ రకంగా చూసినా కానీ అధికార పార్టీతో అనుకూలంగా, అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పార్టీ అనే ప్రచారం ఒకటి జరుగుతుంది. రెండో వైపు నుంచి పాత బస్తీ అభివృద్ధి నినాదాన్ని, అభివృద్ధి అంశాన్ని వెంకయ్యనాయుడు గారు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ 2 విషయాలను ఎలా చూడాలి? ఒకటండి, ప్రజల్లో ఏం తేడా రాలేదు, వాళ్ళ ఆలోచన విధానాల్లో తేడా. వీరయ్య గారు చెప్పినట్టుగా వాళ్ళు అటువంటి పాచికలు వేస్తేనే వాళ్ళకు రాజకీయంగా బతుకు. ఈ 2 పార్టీల విధానం అదే. అసాద్ ఓవైసీ చేసి దిగజారు చేసినటువంటి వ్యాఖ్యానం నాకు తెలిసిన పార్లమెంట్ సభ్యుడు అనర్హుడు ఆయన. ఒక ఆహార్యం మీద అది వ్యక్తిగత అంశాలు అవి. వాటిని మనం వేరే పార్టీ కొట్టేస్తే మనకి ఇది అవకాశం రాదు, ఈ బీఫ్ తినే అవకాశం రాదు అని చిల్లర రాజకీయం చేసింది. అది ఖచ్చితంగా అందరూ గ్రహించేటువంటి విషయం. అదొక నిజంగా చెప్పాలంటే అది పద్ధతి కాదు. అయితే వాళ్ళకి ఎందుకంటే అదే అలవాటు, వాళ్ళకి అట్లా చెప్పుకుంటే తప్ప వాళ్ళకి ఓటు రావు. ఇలా వీరే గారు చెప్పిన 2 పార్టీలు సైలెంట్ అయిపోయినాయి. వాళ్ళ బీజేపీ, మతతత్వ రాజకీయాలు చేసే బీజేపీ, ఎంఐఎం 2 రాజకీయ పార్టీలు ఇలా పిక్చర్ లేవు, అసలు హడావిడి తప్ప పిక్చర్ లేవు. సరే, అధికార పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్. ఎందుకంటే అధికార పార్టీ డెఫినెట్గా వాళ్ళు ప్రెస్టేజ్ సవాల్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ గెలుచుకోకపోతే రాష్ట్రంలో వాళ్ళ పరువు ప్రతిష్ట మంట కలుస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు వీలైనంత వరకు పద్ధతి అంతా విధానాలందరినీ బుల్డోజ్ చేసి పడేసి మొత్తం అన్ని పార్టీలను లాక్కొని వాళ్ళు ఎంత జనం అంత చేస్తున్నారు, చాలా విడిగా చేస్తూ ఉన్నారు, దారుణమైన అరాచకంకు పాల్పడుతున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ సహజంగానే క్యాడర్ బేస్డ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన పునాది ఉన్నటువంటి రాజకీయ పక్షం కాబట్టి డెఫినెట్ మా పోరాటం మేము చేస్తా ఉన్నాం, మా పద్ధతిలో మేము చేస్తా ఉన్నాం, గతంలో మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటా ఉన్నాం, ఆ పద్ధతి నడుస్తూ ఉంది. అలా అంటే ప్రజల్లో ఆలోచన విధానంలో ఏం మార్పు రాలేదండి. వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ ఆలోచనలు మార్చుకుంటున్నారు, దాన్ని ప్రజలు ఆమోదించాలనేది మా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. విజయ్ కుమార్ గారు, మీరేమంటారు? హైదరాబాద్ అభివృద్ధి ఒకవైపు, హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ సంస్కృతి ఇంకోవైపు, ఈ రెండింటికి ఒక పోటీ నడుస్తోంది ఈ ఎన్నికల ప్రచారం ద్వారా అని కూడా అనుకోవచ్చా? ఈ బీఫ్ అనే విషయం మీద మీరు స్టార్ట్ చేస్తే నాకు తెలిసి హైదరాబాద్లో ఆ ఇష్యూ మీద అసలు అంత పెద్ద డిస్కషన్ ఎప్పుడు లేదు. మన ఏదో దాని సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరో చేసిన చిన్న ఇష్యూ తప్ప దర్ ఇస్ నెవర్ ఎ డిస్కషన్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఎన్నికలు లబ్ధి పొందాలని చెప్పి ఎంఐఎం ఇష్యూని ఇక్కడికి ఉత్తర భారతదేశం నాయకుడే కదా ఆయన, ఎంపీనే ఇక్కడ నాయకుడు ఆయన. సో ఉత్తర భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని కష్టపడి దానికి పెద్ద ఇష్యూ చేసి పోలరైజ్ చేసుకొని ఆయన ఓట్లను కాపాడుకోవాలి, పర్టికులర్లీ వాళ్ళ దాని సెగ్మెంట్స్లో ఉన్న ఓట్లను కాపాడుకుంటే మనకు ఒక దాని 20-30 సీట్స్ వరకు ఉన్నా కనీసం వస్తాయని మజ్లీస్ యొక్క ఆలోచన తప్ప. కానీ ఇక్కడ ఒక పాయింట్ చేయాలి, ఈ విషయం బీజేపీ రైజ్ చేసిందా, మజ్లీస్ రైజ్ చేసిందా? నాకు తెలిసిన వరకు బీజేపీ రైజ్ చేయలేదు. మజ్లీస్ రైజ్ చేసిన తర్వాత దానికి మేము కాదు, ఇది అభివృద్ధికి సంబంధించింది, ఆహార అలవాట్లకు సంబంధించింది కాదు అని వెంకయ్యనాయుడు గారు జవాబు చెప్పారు. కానీ
ఇది బీజేపీ అంటూ బీఫ్ గురించి అసలు ఇక్కడ మాట్లాడలేదు, ఆ విషయం రాలేదు. కావాలని ఏదో ఎలక్షన్లో మనం ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నేను యాక్చువల్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నాను. యాక్చువల్లీ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ తప్ప మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు మన ఎంటైర్ తెలంగాణలో కావచ్చు, ఎక్కడన్నా ఈ ఇష్యూ మీద ఎప్పుడన్నా జరిగిందా? లేదు, అసలు ఆ ఇష్యూకు లేదు. లేని ఇష్యూని లాక్కొచ్చి సో ఎన్నికల్లో సెన్సిటివ్ ఇష్యూని తీసుకొచ్చి 4 ఓట్లను పోలరైజ్ చేసుకోవాలి, ఆ యొక్క ప్రయత్నమే కనిపిస్తుంది. కానీ అభివృద్ధి ఓల్డ్ సిటీ ఎందుకు ఇలా ఉండిపోయింది? సో ఇప్పుడు టీడీపీ బీజేపీ 2 కంబైన్ కలిసి పోటీ చేస్తున్నాయి. సో దీంట్లో ఈ పర్టికులర్ హైదరాబాద్లో మాకు ఓట్లు వేయండి అని ధైర్యంగా దమ్ము విరిచి మాట్లాడే శక్తి ఉండేది టీడీపీ పార్టీ, అదేవిధంగా బీజేపీ చేస్తుంది. సో ఇది మేమిద్దరం మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు, వాళ్ళు ఏం చేసామో చెప్పే శక్తి లేదు. సో ఐదర్ కాంగ్రెస్ కావచ్చు, దాన్ని టీఆర్ఎస్ ఎవరు కావాలో అనుకోవడం తప్పులేదు, నేను కాదన్ను. అదే ఎవరికి వాళ్ళు ఇప్పుడు అలాగే ఉమేష్ గారు అట్లా అదే ఉమేష్ గారు అలా అనుకోవడం తప్పలేదు. ఆయన ఆ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన కాదని చెప్తారు, ఆయన భలే ఉంది మీరు. కానీ ఈ హైదరాబాద్లో మాకు ఓటేయండి అని హైదరాబాద్ని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన పార్టీ దాని మాది. సో 98 to 2004 బీజేపీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మాకు ఆ యొక్క దీనికి ఖచ్చితంగా సహాయం చేసింది. సో వాళ్ళకు సో మా ఇద్దరికే దీంట్లో హక్కు ఉంది. నిన్న ఇప్పుడు ఎట్లయితే ఎట్లయితే మజ్లిస్ వాళ్ళు ఇట్లాంటి ఇష్యూలు రైజ్ చేస్తున్నారో, నిన్నటికైనా అదే పోలరైజేషన్ కోసం నాయన నరసింహారెడ్డి గారు ఒక నోటితో ఏమంటే ఆంధ్రులంతా ఒకటే అంటారు. నాయన నరసింహారెడ్డి గారు ఆయన హోమ్ మినిస్టర్, ఆయన అట్లా పెద్ద ఆయన మాట్లాడతలేదో కానీ మేము రిపబ్లిక్ డే రోజు అప్పుడు తెల్లదొరలను చేసాం, ఇప్పుడు ఆందోళన పంపించేసాం అంటారు. ఒక నోటితో ఏమో ఆంధ్ర అంతా మా వాళ్ళే మేము వాళ్ళు పట్టుకుంటాం అంటారు. ఇంకోది ఇప్పుడు ఇట్లా రెండు కళ్ళ సిద్ధాంతం మమ్మల్ని అన్నారు. ఖచ్చితంగా మేము 2 కళ్ళ సిద్ధాంతమే, మా 2 రాష్ట్రాలు కావాలని చెప్పాం. కానీ వీళ్ళు 2 మాటలు మాట్లాడుతున్నారు, 2 నాలుగలతో మాట్లాడుతున్నారు వాళ్ళు. రైట్ ఒక నిమిషం శారద గారు, మీరు ఏమంటారు? బీజేపీ రాజేసినటువంటి ఒక కుంపటి ఒక రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి బీఫ్ ఫెస్టివల్ దాని కొనసాగింపుగా అసదుద్దీన్ మాట్లాడారు అనుకోవాలా, లేదంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో లబ్ధి కోసం ఈ అంశాన్ని లేవనెత్తారు అనుకోవాలా? అసలు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఎక్కడ కానీ బీజేపీని ఏ రకంగా ఎదుర్కోవాలి, బీజేపీకి ఒక మతతత్వ పార్టీ అనే రంగు పూసి ఆ రకంగా ఎదుర్కోవాలి, లేకపోతే బీజేపీ ఇప్పుడు చేస్తున్న భారతదేశానికి చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, మోడీ చేస్తున్న అనేక రకాలైన పథకాలు కానివ్వండి, వీటన్నిటినీ మనం ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూతో మాత్రమే బీజేపీని వెనక్కి తగ్గించగలమనే ఒక బలమైన కారణాన్ని తీసుకురావాలి. ఈ యొక్క ఎవరైతే మన హిందూ దేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసి అక్కడ ఉన్న మనలో మనం కొట్టుకోవడానికి ఈ పార్టీలు ఆజ్యం పోస్తున్నాయనేవి హిందువుల మనోభావాలకు ప్రతినిధి కాదు కదా. కానీ ధైర్యంగా పోరాడేది మాత్రం బీజేపీదే. ఎక్కడైతే బీజేపీ సరే అందరూ మాకే కావాలి, అందరినీ మేము తీసుకుంటున్నాము, అయినా సరే మనకి హిందువుల మాట చెప్పి ఈ రకంగా మనోభావాలకి కనీసం ధైర్యంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రోజు కనీసం ధైర్యంగా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే ధైర్యం ఏ పార్టీకి లేదు. ఎందుకంటే ఏదైనా సరే ఓట్లు మాత్రమే అని ఎక్కడైతే అసదుద్దీన్ ఓవైసీ ఈ మాటలు అంటున్నాడో, ఈరోజు మామూలుగా చాలా ప్రశాంతంగా ఉన్న మన ఎలక్షన్ మూమెంట్ని ఏదో రకంగా రాయేసి ఏదో రకంగా అల్లకల్లోలం సృష్టించి ప్రజల మనోభావాలు దెబ్బతీసి మత సామరస్యాన్ని చెడగొట్టి ఇంకా కూడా ఉద్రేకాలను రెచ్చగొట్టి ఈ రకంగా లబ్ధి పొందాలనుకోవడం తప్ప ఇందులో జరిగేది ఏమీ లేదు. ఎవరి మతాన్ని ఎవరి యొక్క భావాలను వారు పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళని ఈ యొక్క మత మనోభావాలు రెచ్చగొట్టి ఓటర్లు లబ్ధి పొందాలనే పార్టీలు మాత్రం రానున్న రోజుల్లో ఇంతకుముందు అమాయకంగా ప్రజలు నమ్మేవారేమో, కానీ ఈ రోజున్న మీడియా బలం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కులాన్ని మతాన్ని ఇవన్నీ చేస్తే అపహాస్యం అవుతున్నారు. ఎక్కడి దగ్గర కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ సంబంధించి బీఫ్ అంశాన్ని లేవనెత్తడం అనేది ఎంతవరకు సమంజసం? అభివృద్ధి ఎజెండా గురించి పార్టీలు మాట్లాడడం కరెక్టా, లేదా ఇలాంటి అంశాల జోలికి వెళ్ళడం సరైన విషయమేనా? ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి అంశము బీఫ్కి సంబంధించిన అంశం. బీఫ్ అని అంటే అదేదో ఒక మైనారిటీ వాళ్ళే తింటున్నట్టు, కదుమోడు ఎవడు తింటలేనట్టు చెప్పడం అనేది పనికి మాలిన మాట అది. ఎందుకనంటే కళ్యాణి బిర్యానీ ఎంతమంది తింటున్నారో ఒకసారికి వచ్చి ఆడ చూస్తుంటే హిందువులు ఎంతమంది ఉంటారో ఇతరులు ఎంతమంది ఉంటారో అర్థమవుతుంది.
అందుకని అదేదో వారు సొంతమైనట్టు పేటెంట్ అయినట్టు బీజేపీ దానికి ఏదో డిఫెండ్ చేసుకునేది కాదు. ఇట్ ఇస్ ఫర్ ది పబ్లిక్, ఇట్ ఇస్ ఫుడ్. ఆ యాంగిల్ నుంచి చూడాలి. ఆస్ట్రేలియాలో మొత్తం బీఫ్, అమెరికాలో మొత్తం బీఫ్, మొత్తం పెద్ద పెద్ద వాటిని కోసుకొని తింటారు. వాటిని ఏమన్నా బీఫ్ వద్దంటే అవి పొద్దా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినారియా ఇది. అందుకోసమని దాన్ని రాద్ధాంతం చేయడం వల్ల లాభం జరుగుద్దని అనుకున్నా, ఇంకోనికి ఏదో నష్టం జరుగుద్ది అనుకున్నా సరి అయింది కాదు. ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఏం చెప్పాలా? మేము ఎన్నికలలో గతంలో ఇవి చేయగలిగినాము, ఇవి చేయలేకపోయినాము, చేస్తామని చెప్పాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మేము ఖచ్చితంగా ఇప్పటికే విద్యుత్తును అందరికీ ఉండేలా చేసినాము, ఇంకా మీకు కావాల్సినటువంటి మంచినీళ్ళ విషయంలో మా ప్రయత్నం ఇది, మా ఎజెండా ప్రకారంగా మంచినీళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి నిజాం కాలం తర్వాత ఏ ఒక్క రిజర్వాయర్ కూడా ఏర్పాటు కాలేదు. అటువంటి రిజర్వాయర్లు కృష్ణా గోదావరి జలాల కోసం ఏర్పాటు చేస్తాము. మేము ప్రతి పౌరుడికి రక్షణ కల్పించే విధంగా షీ టీమ్స్ని పెట్టాము, శాంతి భద్రతను రక్షిస్తున్నాము. కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వస్తే ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ కాదు, నేను ఈ వాదంతో మేము ఓటు అడుగుతున్నాము. ఎవరైనా సరే గతంలో ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. బీజేపీ ఒకటి లేకపోయినా తెలుగుదేశం మేయర్గా చేసింది, కాంగ్రెస్ మేయర్గా చేసింది. మేము పలానా పనులు చేసినాం, ఇవన్నీ నష్టపోతాయి అని చెప్పుకోమని చెప్పండి. స్వతంత్రంగా వ్యవహరించాల్సినట్టు ఉంటుంది. ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇల్లు కాలుతుంటే పేరాలు ఎరుగుతున్న బాపతగాలు కొంతమంది తయారైనట్టుగా ఏదో మాట వరుసకు మాట్లాడితే ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వనగరం. ఇది దీనికి ఏదో ఇంతకుముందు మా రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ సెట్ అయిన వాళ్ళే మద్రాసు వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ వాళ్ళది ఈ రాష్ట్రం. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన అట్టన్నాడు ఈయన ఇట్టన్నాడు అని చెప్పేసి మనం లబ్ధి పొందాలని ప్రయత్నం మిత్రమా, నువ్వు వినడం నేర్చుకో. వినవయ్యా, మాట్లాడు. నువ్వు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రాన్ని రెచ్చగొట్టడం అంటే ఇది ఒక రకమైనటువంటి ఏమి శక్తి లేనటువంటి చర్య. అర్ధసేరు మాంసం అవసరం వచ్చి ఆవును కోసుకొని తినండి వెనకడుకోడు. ఎందుకని మీ రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ కలిసి ఉంటున్నటువంటి వాళ్ళు 18 నెలల్లో సింగిల్ ఇన్సిడెంట్ లేదు. కూడా పటాపంచలైపోయినాయి. ఏ ఒక్కరికి కూడా ఆస్తి కానీ వరంగల్ పెట్టిన రికార్డునే మళ్ళీ పాత రికార్డు ఇక్కడ పెట్టుకోకండి. ఒకటి ఈ చర్చ వస్తుంది. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మనం చర్చ చేస్తూ ఉన్నాం. అయితే గతంలో టీఆర్ఎస్ సెటిలర్స్ మీద ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు నేను కొత్త ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసినటువంటి విషయం. అయితే ఇలా ఈ ఓట్ల కోసం రంగులు మార్చింది టీఆర్ఎస్. వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ అవసరమైతే తెలుగు రాష్ట్రం చేస్తామన్నారు, తెలుగు రాష్ట్రం భీమవరంలో పోటీ చేస్తామన్నారు, లేకుంటే లేదు జోక్ అన్నారు. మళ్ళీ ఇది తెలంగాణ కోసం పెట్రోల్ మీద పోసుకొని చచ్చిపోయినటువంటి వాళ్ళు రియాక్ట్ అయ్యే సందర్భంలో ఇమీడియట్గా లేదు జోక్గా మాట్లాడామన్నారు. వాళ్ళను నిన్న నారాయణ నరసింహారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అంటే వీళ్ళ ఏ రకంగా వీళ్ళు ఈ సెక్టర్స్ ఓట్లు తీసుకోవాలి, ఎట్లన్నా ఈ ఇబ్బంది పెట్టి అది చేయాలంటారు. మేము దాడులు చేయలేదంటారు. అంటే దాడులు చేయలేదు కాబట్టి ఓట్లు వేయమంటారా మీరు? ఇప్పుడు మేము వచ్చిన మా 18 నెలల కాలంలో దాడులు జరగలేదు సెక్టర్ మీద అంటే సెక్టర్ మీద దాడులు చేస్తారా? అంటే దాడులు చేయలేదు కాబట్టి మాకు ఇప్పుడు ఓట్లు వేయమని చెప్తున్నారట మీరు. కాబట్టి వీళ్ళని సెటిలర్స్ నమ్మరు. వీళ్ళ పదవే లేదన్నారు కేటీఆర్ గారు. సెటిలర్స్ అనే పదవే లేదు. ఎవరు మర్చిపోలేదండి. ఆంధ్ర వాళ్ళని అంత లెవెల్లో తిట్టాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఎన్నికలు అప్పుడు మనసులో అట్లా ఉంది, నోట్లో నుంచి రావట్లేదు. ఒకవైపు కళ్యాణానికి సంబంధించిన జీవనలు ఇవ్వు, కానీ ఇంకా సాగు మాత్రము సాగు చెప్తే కరెక్ట్ అవుతుంది. సంతోషంగా ఉండని అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం మొత్తం చూస్తే ఒక 10 రోజులుగా ప్రచారం విషయంలో కానీ, కేటీఆర్ కామెంట్స్ విషయంలో కానీ, టీఆర్ఎస్ వైఖరి విషయంలో కానీ, ఆంధ్ర ఓటర్స్ విషయంలో అంటే సెటిలర్స్ అనుకున్నా కానీ ఎవరనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఓటర్స్ విషయంలో ఒక సానుకూలత అనేది వచ్చింది అని అనుకోవచ్చు కొంతవరకు. లేదా టీఆర్ఎస్ వైఖరి పైన కొంత మెత్తబడినటువంటి ఆలోచన విధానం వచ్చింది. కానీ నారాయణ నరసింహారెడ్డి గారు చేసినటువంటి కామెంట్ ఇంకోసారి ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే ధోరణిలో ఉంది అని మీరు భావించట్లేదా?
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయనకున్నటువంటి అభిప్రాయాలు చెప్పినారు. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? 18 మాసాలుగా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనకుండా అందరినీ ఒకే పద్ధతులలో చూస్తున్నామా లేదా? మెహర్బానీ కాదు, అది రాజ్యాంగపరమైన హక్కు. అది మెహర్బానీ కాదు. మనము ప్రతిదాన్ని మైక్రోస్కోపిక్ గానో కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగానో చూడొద్దు అనేది మీరేమంటారు? అంటే టీఆర్ఎస్ మీద మాత్రం చూడవలసి వస్తుంది. వీరే గారు మీరేమంటారు? టీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి అంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టుగా అనేటువంటి సామెతను చూస్తే ఒక రకంగా పార్టీ వైఖరి ఒక రకంగా ఉంటే నాయన నరసింహారెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఇంకో రకంగా ఉన్నాయి. ఈ రెండింటి ఆయన వ్యక్తిగతమైన అంశం అనేది అనుకోవచ్చా దీన్ని? ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అలాంటి వైఖరి తీసుకుంటుందని ఎవరూ అనుకోలేము. ఎందుకంటే అది ఓట్లకు సంబంధించిన వ్యవహారం. ఇది మీరే చెప్పినట్టు కేటీఆర్ గారు అంతకుముందు భీమవరంలో పోటీ చేస్తే అంతదాకా ఎందుకు పోయింది? ఇప్పుడు ఆ ఓట్లు కూడా కీలకమైనటువంటి అంశం. అందుకని పార్టీగానే ఒక విధానంగా తీసుకొని ఇప్పుడు ఆ విధంగా పోతుందని అనుకోలేము. బహుశా పొరపాటున పెద్ద అయినా జారి ఉండాల్సింది కాదు. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకులు ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో సెటిలర్స్ అని అదని ఇదని మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అది రాష్ట్రం వచ్చింది, అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే. దాన్ని ఆ రూపంలోనే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, సెటిలర్ అనేటువంటి పదం శాశ్వతంగా మర్చిపోవాలి. మన రాజ్యాంగంలో సెటిలర్ అనే పదం విదేశీయులకు సంబంధించింది తప్ప ఈ దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి పోయిన వాళ్లకు సెటిలర్ అనేటువంటి పదం మన రాజ్యాంగంలో లేదు. అందుకని శాశ్వతంగా అది మర్చిపోవాలి. ప్రజలందరూ మన పౌరులు, మన భారతదేశ పౌరులు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ, ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. చర్చనీయాంశం కావాల్సినటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా పౌర సమస్యలు చర్చనీయాంశం కావాలి. ఇక్కడ అందరూ విస్మరిస్తున్నది పౌర సమస్యలు. ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం తీసుకున్నా, టీడీపీ కూటమి చేస్తున్న ప్రచారం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల మీద చర్చ చేస్తున్నారు. అది అసెంబ్లీ సందర్భంగా చేసుకోండి. అవి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేయాల్సినటువంటి చర్చని జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తేవడం అనేటువంటిది కరెక్ట్. అది ఇక్కడ జరగాల్సింది ఏమిటి? పారిశ్రామికవేత్తలకు ఏ విధంగానైతే నువ్వు 15 రోజుల్లో అనుమతులు ఇచ్చేస్తాం, ఇవ్వకపోతే ఇచ్చినట్టుగానే భావించవచ్చు, ఇవ్వని అధికారుల మీద చర్య తీసుకుంటాం, వాళ్ళ మీద ఫైన్ వేస్తామని చెప్తున్నారు కదా. అదే పద్ధతుల్లో పౌర సదుపాయాలు కూడా అప్లికేషన్ పెట్టిన 15 రోజుల్లో అందుబాటులోకి తేవాలి, తేకపోతే ఫైన్ విధిస్తాం, ఆ పౌరులకు న్యాయం చేస్తాం అనేటువంటిది ఏదో ఒక చట్టబద్ధమైనటువంటి మార్పు చేస్తామని చెప్పండి. అట్లనే వాళ్ళ మంచినీటికి సంబంధించి ఏం చేయబోతున్నారు, డ్రైనేజీకి సంబంధించి ఏం చేయబోతున్నారు, రోడ్లకు సంబంధించి ఏం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ గుడిసెవాసులకు, ఇలాంటి ప్రాంతాలకు 40% నిధులు కేటాయించాలని చెప్పిస్తుంది. 1% కూడా ఖర్చు పెట్టట్లేరు. నిధులన్నీ కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్లకు వెళ్ళిపోతున్నాయని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఖచ్చితంగా మురికివాడల అభివృద్ధి కోసం నువ్వు చేస్తున్నటువంటి ప్రణాళిక ఏమిటి, ఎంత ఖర్చు పెట్టబోతున్నావు, నీ ముందున్నటువంటి ప్రణాళిక ఏమిటి, ఇలాంటి విషయాల్ని చర్చనీయాంశం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కన్వీనియంట్గా అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రజల ముందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయాలను ఎజెండాగా చేస్తున్నారు. అది అసలు ఎజెండా కాదు, అది ఇష్యూ కాదు, నాన్ ఇష్యూని ఇష్యూగా చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఏది రావాలో అది చర్చకు పెట్టాల్సిన అవసరం. రైట్ శారద గారు, హైదరాబాద్కి సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి నిన్న కేటీఆర్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్ళి ప్యాకేజీలు ప్రకటిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ ఎన్నికలపైన ఎందుకు దృష్టి పెట్టలేదు, మేము ఆహ్వానిస్తున్నాం, ఎందుకు ఆయన స్పందించట్లేదు అని ప్రశ్నించారు. దీని ఏ విధంగా చూడాలి? ఈరోజు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇన్ని ఇళ్ళు కావాలి అన్న ప్రతిపాదన కూడా పంపించడం మర్చిపోయింది. అందువల్ల అప్పుడు 10,000 ఇళ్ళు మాత్రమే వచ్చాయి. తర్వాత ఎక్కడైతే మేము వాటిని పట్టించుకొని ముఖ్యంగా 50,000 ఇళ్ళకి కూడా వాటిని సర్దించిన పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఎక్కడ ప్యాకేజ్ అవసరమో అక్కడ ప్రకటిస్తున్నారు. ఎలక్షన్స్ వల్ల కానే కాదు, ఎక్కడ మనకి అభివృద్ధి అవసరం, ఇక్కడ స్మార్ట్ సిటీస్ పెట్టాము. స్మార్ట్ సిటీస్ హైదరాబాద్ కావాలంటే మాకు హైదరాబాద్ అవసరం లేదు, కరీంనగర్ కావాలి అన్నారు. ఈ రకంగా ఏది కావాలి ఏది వద్దు అన్నది సుదీర్ఘ నిద్ర, కుంభకర్ణ నిద్రలు పోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి వారికి తెలవటం లేదు. ఇక్కడ ఇంతమంది ఎంపీస్ ఉన్నారు. ఈ యొక్క 2 సంవత్సరాల్లో సాధించింది ఏంటి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం ప్రతిపాదన పంపితేనే అక్కడ ఏదైతే ఢిల్లీ లెవెల్లో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ లెవెల్లో కానివ్వండి శాంక్షన్స్ వచ్చి మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈ శాంక్షన్స్ రావాలి అని అంటే వీళ్ళందరూ కూడా నడుం కట్టుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు వెళ్ళాలి. అయినా సరే
మా యొక్క కేంద్ర మంత్రి గారు దత్తాత్రేయ గారు ఇవన్నీ పూనుకొని ఇక్కడ హాస్పిటల్స్ కానివ్వండి, వీటికి కావాల్సిన మన హైదరాబాద్ కరువు మండలాలకు కావాల్సిన 800 కోట్లు కానివ్వండి, లేదా రహదారులకు కావాల్సిన 43,000 కోట్లు కానివ్వండి, ఇక్కడ ఎరువుల ఫ్యాక్టరీ కానివ్వండి, అగ్రికల్చర్ కి యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఇటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నాం. ఇక్కడ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏదో ఎలక్షన్స్ కోసం వచ్చేసి స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించడం అని కాదు. మోడీ గారు నిరంతరంగా కూడా ఈ భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చాలి. దేశ విదేశాలలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అనే ఒకే ఒక గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఉమేష్ గారు మాట్లాడు. ఇప్పుడు మోడీ గారు బీహార్కు ప్రకటించారు, బీహార్లో ఫలితం రాలే, ఆయన హైదరాబాద్ ఎందుకు ప్రకటిస్తాడు? ఈ ప్యాకేజీలు ప్రకటిస్తే ఫలితాలు వస్తూనే లేవు, మోడీ ఎందుకు ప్రకటిస్తాడు? మేము కాంగ్రెస్ పార్టీ చివరికి మేము అధికారం కోల్పోయే సందర్భంలో ఎన్నికల ముందు మేము ఐటీఐఆర్ ఇక్కడ మంజూరు చేసినాం. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు పార్టీ, నా బీజేపీ గవర్నమెంట్కి లేదు. ఇలా దాని పరిస్థితి ఏమైంది? ఇలా దానికి చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముంది? ఏం లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇలా కేంద్రంలో ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో వీళ్ళు ఒకరి మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకొని సమస్యలను పక్కదారి పెట్టి ఐటీ హబ్ గురించి ఆల్రెడీ ఈ రోజు నమస్తే తెలంగాణలో ముఖ్యమైనటువంటి ఐటీ హబ్ తీసుకొస్తే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు చేశారండి. ఐటీ హబ్ రావచ్చు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి పెట్టింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారా? తెలుగుదేశం హయాంలో కొంత జరిగింది, కాంగ్రెస్ హయాంలో కొంత వాళ్ళు వచ్చిందని నిర్ణయం. అభివృద్ధి జరగలేదంటే మేము వచ్చి 18 నెలలు అయిందంటారు, లేకుంటే ఈ రకంగా మాట్లాడితే మొత్తం అభివృద్ధి అంతా మేము చేసినాం. 18 ఎవరు అయిందంత అభివృద్ధి 18 నెలలు చేసినామంటారు. వాళ్ళ మాటలే, వాళ్ళ స్టేట్మెంట్లో ఉన్నది స్పష్టత. నేను ఒకటి అడతా, ఇన్ని నోటిఫైడ్ 100 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఈ 1.5 year 20 నెలల కాలంలో ఏ స్లమ్ను మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు చేయగలిగారండి? ఒక 300 ఇళ్ళు మోడల్ హౌస్ రియల్ ఎస్టేట్, వినండి సార్, 300 ఇళ్ళు రియల్ ఎస్టేట్ మోడల్ హౌజులు కట్టినట్టుగా 300 ఇళ్ళు కట్టి మీరు రాష్ట్రం అని చూపెడుతున్నారు. మీరు అదే రూరల్ తెలంగాణలో ఒక ఇళ్ళన కట్టిన ఇలా 10,000 ఇళ్ళకి ఇలా శంకుస్థాపన చేయాలి. ఇలా మాట్లాడే కేటీఆర్, ఇలా ఊరేగే కేటీఆర్, జనాన్ని సమీకరించుకొని ఊరేగే కేటీఆర్, ఇలా ఆయన కాన్ఫిడెన్స్ ఎన్ని ఇళ్ళు కట్టిండి ఒకసారి క్వశ్చన్ చేయండి మీరు. 20 months ఆయన కాన్ఫిడెన్స్ ఒక ఇల్లుకైనా పునాది తీసిండు అని అడగండి. ఇలా హైదరాబాద్ పిల్లలను నమ్మించి మోసం చేయడం కాకపోతే టీఆర్ఎస్ పార్టీ వల్ల ఇన్ని గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే నెత్తిన నీళ్లు చల్లుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని మేము తెచ్చినామని చెప్పుకున్న సిగ్గు లేదా కనీసం టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ? ఏది చేశారండి హైదరాబాద్లో? మీరు కనీసం ట్రాఫిక్ సమస్య పరిష్కరించారా? ట్రాఫిక్ సమస్యను రెగ్యులేట్ చేయగలిగారా? మీరు కమిటీలు వేశారు, బాంబేకి మంత్రులను తోలారు, కమిషన్లను తోలినారు. ఏమైంది? ట్రాఫిక్ సమస్య హైదరాబాద్లో పరిష్కరించినటువంటి చరిత్ర ఉందా మీకు? మీరు ఏం చేశారని చెప్పి హైదరాబాద్ చెప్పుకొని తిరుగుతున్నారు. ఇవాళ అందరినీ అన్ని పార్టీలను తీసుకొచ్చి అధికారం ఉందని చెప్పి మీరు డబ్బులు పెట్టి కొనుక్కొని ఇలా మొత్తం ఎన్నికల సిస్టమ్ అంతా పాస్ చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇలా మీరు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి ఊతం పడుతుంది. ఇలా మొత్తం అన్ని ముఖ్యమంత్రి హోర్డింగ్లు హైదరాబాద్లో. అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టేనా? ఎలక్షన్ కమిషన్ కూడా టీఆర్ఎస్ చేరినట్టేనా? ఇది ఎక్కడండి? ప్రజలు ఆలోచిస్తారండి. ఇది వేరే ఏ పార్టీ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో 60+ సీట్స్ వచ్చాయి, పక్క నుంచి అక్కడి నుంచి వేసుకొని 70 దాకా లాక్కొచ్చేది చేస్తున్నారు. హైదరాబాద్లో వాళ్ళకు వచ్చింది కేవలం 20% ఓట్లు, ఒక్క సీటు కూడా రాలేదు. సో ఏ బేసిస్ మీద హైదరాబాద్ జనాలు మిమ్మల్ని నమ్మారని మీరు చెప్తున్నారు? చెప్పే అవకాశమే లేదు. సో పోతే ఇంతకుముందు 30 ఏళ్ళ నుంచి ఇన్ఫ్యాక్ట్ 90s చూసుకుంటే ఒక మామూలు నగరంగా ఉన్న హైదరాబాద్, అంటే చారిత్రాత్మక నగరంగా ఉన్న హైదరాబాద్ని విశ్వనగరం మీరు ఎట్టే చెప్పుకున్నారు, దాన్ని తయారు చేసింది ఎవరు? 3 లక్షల మంది ఉద్యోగులు హైటెక్ సిటీలో రావడానికి కష్టపడింది ఎవరు? అసలు కొత్త ఒక సైబరాబాద్ అంటూ, ఇప్పుడు నేను కూడా 92లోనే దాన్ని హైదరాబాద్కి వచ్చాను. పంజాగుట్ట లాస్ట్, ఆ తర్వాత లేదు. దాన్ని ఏమంటారు, దాన్ని బంజారా హిల్స్ ఉండే జూబ్లీసా, అసలు లేదు. అట్లాంటిది 3వ కొత్త నగరం రావడానికి సహకరించింది ఎవరు? దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్ని భారతదేశంలో కాదు వరల్డ్ మ్యాప్ లో మీకు కనీసం మన పోనీ మీరు అంత బాగుంటే మన ఎన్నికల్లో ఉన్నా మీకు ఓట్లు బాగాలి కదా, ఏం పర్లేదు. ఇప్పుడు వచ్చి మీరు పోనీ వచ్చిన రోజు నుంచి మీరు ఏమని చేశారా? స్టార్టింగ్ రాగానే ఫాస్ట్ అన్నారు, ఇంకోటి అన్నారు. పోనీ మీ ఏమంటారు, మీ దాన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పోనీ కట్టారా? ఏదైనా చూసుకొని ఏ బేసిస్ మీద పేద ప్రజలను మీరు బడ్జెట్ అలొకేషన్ కృష్ణా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, చెప్తున్నాము. హైదరాబాద్ తాగునీరు ఎక్కడి నుంచి వచ్చింది? అది మేము చేసింది కదా. నరసింహయ్య గారిని అడుగుతానండి.
ఒక్క విషయం అడగండి నరసింహ గారిని. హోర్డింగ్స్ విషయంలో ఉట్టి టీఆర్ఎస్ హోర్డింగ్స్ మాత్రమే ఉండడానికి కారణం ఏంటి? వేరే ఏ మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ అంటారు. అసలు మీకు ఏమైనా సిగ్గుందా అంటారు? ఎలక్షన్ కమిషన్ తొత్తులు అమ్ముడు పోతాడు ఈ కమిషనర్. ఎలక్షన్ కోడ్ ఓన్లీ ప్రతిపక్షాలకు మాత్రమే కూడా ఎలక్షన్ కమిషన్ లేదా బుద్ధి? ఇప్పుడు వీరంతా కాంగ్రెస్ చాలా గొప్ప కార్యక్రమాలు చేసినది. జవాబు చెప్పండి. ఒకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, కాంగ్రెస్ 60 ఏళ్ల పరిపాలన మొత్తం దేశవ్యాప్తానికి ఏమేమి చేసిందో అందరికీ తెలుసు. సిగ్గు ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. అరే వినయ్యా, ఉన్నవా నువ్వు? ఎక్కువ కాలం ఉన్నది నువ్వే. ఈ సిగ్గు ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కాదు, ఆ కాంగ్రెస్ పార్టీ చిన్ననాడే సిగ్గు వదిలిపెట్టిపోయి జైళ్ల పాలయ్యింది. దాని గురించి నేను మాట్లాడను. కానీ ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇళ్లకు సంబంధించి మాట్లాడుతున్నారు, మురుగునీళ్ళ వాసనకు సంబంధించి, ట్రాన్స్పోర్ట్కు సంబంధించి మాట్లాడుతున్న వారు ఎవరే అంటే ఏలిన వారే. మేమేమంటాం, 60 ఏళ్ళు అత్త సంసారం చేసి కోడలు రాగానే ఇది అంతా ఇట్లుంది ఏందే, ఇల్లు ఖరాబుగా ఉందేమో అని చెప్పేసి ఈసడి ఏమంటారు, చూసే వాళ్ళు ఉమ్మేస్తారు కదా సంసారం అంటే ఉందని అన్నందుకు. అందుకోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంతో మీకు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆయన చెప్తున్నాడు ఏమని, అన్ని అభివృద్ధి మేమే తీసుకొచ్చినాం. అవును, నవాబు కూడా గండిపేటను కట్టినాడు, హైదరాబాద్ వాడు చేసినవని అన్నావా? అందుకని ఖాయం. వరంగల్ జరిగిందే ఏం వెంకయ్యనాయుడు స్పీచ్ లో కూడా కేటగారికల్ గా కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అంటే హైదరాబాద్ కానీ తెలంగాణ అభివృద్ధి కానీ నిధుల విషయంలో ఏం చేశానో ఒక అకౌంట్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇళ్ల మంజూరు విషయంలో మొదట 10,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తర్వాత 50,000 హైదరాబాద్ లో దాదాపు 29,000 ఇళ్లు హైదరాబాద్కే మంజూరు చేశాం మేమని, అలానే హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం 498 కోట్ల రూపాయలు మేము మంజూరు చేశామని ఒక అకౌంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అనే సాకుని టీఆర్ఎస్ చూపించడం కాకుండా, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ కోడ్కి సంబంధించి కానీ ఇక్కడ జరిగినటువంటి 18 నెలల డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటి అనే దానికి ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వగలదా టీఆర్ఎస్? నేను ఒక్క మాట చెప్తాను, మిత్రుడు కాస్త ఓపికగా వ్యవహరిస్తే. ఇండ్లకు సంబంధించిన అంశాలు, మూలాలకు సంబంధించి, వాస్తవాలకు సంబంధించి అర్థం చేసుకోవాలి. విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇళ్లకు సంబంధించి 16,000 రూపాయలు, 10,000 రూపాయలు కట్టే ఇతర వాటి కోసం ఎన్నిండ్లు వచ్చినాయి, నియోజకవర్గానికి 200 ఇండ్ల చొప్పున ఆయన స్టార్ట్ చేసినాడు. దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఇది కాదు 5,000 రూపాయలు మంజూరు చేసి నియోజకవర్గానికి 500 చొప్పున ఇచ్చినది. దాని తర్వాత తెలుగుదేశం ఇతరులు వచ్చి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత శాచురేషన్ పేరుతోటి మొత్తం వీళ్ళు ఇచ్చేస్తున్నామని చెప్పినారు. మేము ఏమంటున్నామంటే, ఏదైనా సరే ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వ డబ్బుతోటి పేదవాడికి ఇల్లు కట్టిస్తున్న సందర్భంగా ఒకేసారి అన్నిటికన్నీ ఏర్పాటు చేసే క్రమం కంటే ఇక్కడ గమనించాల్సింది ఏంది, మన అసెంబ్లీలో సర్కారు ఇచ్చిన పాత లెక్కల ప్రకారంగానే 95 లక్షల హౌస్ హోల్డ్ కార్డ్స్ ఉంటే 1,10,00,000 ఇండ్లు మంజూరు చేసినారు. కట్టినవాడే కట్టుకున్నాడు, డబలు త్రిబుల్ కట్టకుండా బిల్లులు తీసుకున్నారు. ఆందోళన అంతా అదే వారిది. అరువులకు ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం,
ఇళ్లకు 20 డబుల్ నెలల్లో ఈ బెడ్రూమ్ రాష్ట్రంలో సంబంధించి కట్టిన ఎవరిని ఇల్లు మభ్యపెట్టాల్సిన హైదరాబాద్ లో అవసరం లేదు. వారు రేషన్ ఏమైనా సరే కేటాయించారు చెప్పండి చాలు. ఈ రోజు కేసుల పాలై గ్రేటర్ హైదరాబాద్ లో 20 లక్షల ఇల్లు కావాలి. 20 లక్షల ఇల్లు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడమనండి. క్రాస్ టాకింగ్ చేయొద్దని చెప్పండి. సబ్జెక్ట్ లేనోడు అరుస్తాడయ్యా. సబ్జెక్ట్ లేకుండా అరిస్తానికైతే మనం ఎందుకు ఇక్కడ? నాకు తెలుసు నేనేం ఆకాశం లేదు, నువ్వేం భూమి మీద లేవు. నేను చెప్పేది సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. సబ్జెక్ట్ లేకపోతే అరవండి. వీరే గారు బీజేపీ వైపు నుంచి కానీ కాంగ్రెస్ వైపు నుంచి కానీ వస్తున్న విమర్శలు, మరీ ముఖ్యంగా ఇళ్ల పథకానికి సంబంధించి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి సంబంధించి వస్తున్న విమర్శలు, టీఆర్ఎస్ చేస్తున్న వాదన, రెండింటిలో ఏది ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు అసలు ఈ ఇండ్ల పథకానికి జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధం ఏంది అనేది నా మౌలికమైనటువంటి ప్రశ్న. జీహెచ్ఎంసీ బడ్జెట్ ఎంత, జీహెచ్ఎంసీ నిర్వహించాల్సినటువంటి పనులు ఏమిటి, దానికి సంబంధించి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీహెచ్ఎంసీ అధికారుల ద్వారా జరగాల్సిన పనులను ఏ మేరకు నిర్వహించగలుగుతోంది, అంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, దీని మీద చర్చ జరిగితే మంచిది. ఇప్పుడు నా ప్రశ్న ఒకటి ఏంటంటే, కాంగ్రెసు టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆర్టీసీని ముక్కలు చేసి ప్రైవేటైజ్ చేసేందుకు ఒక పథకం తయారు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని కొనసాగింపుగానే ఒక ముక్క తీసి జీహెచ్ఎంసీ మీద పెట్టింది. ఇది న్యాయమా, ఇది కరెక్టా? చర్చ జరగాల్సిన విషయం. రెండోది, దానివల్ల జరిగింది ఏమిటి? జీహెచ్ఎంసీ మీద అదనపు భారం 250 కోట్లు పడ్డది. ఇప్పటికే జీహెచ్ఎంసీ 5,000 కోట్లు 5,000 కోట్లని బడ్జెట్ పెడితే 50% అటు ఇటు తప్ప ఎప్పుడు కూడా అమలు జరిగింది లేదు. దాంట్లో ఇంకొక 250 కోట్లు నువ్వే మోయాలి అని చెప్పేసి జీహెచ్ఎంసీ మీద పెట్టిన తర్వాత ఇంకా పౌర సమస్యలకు ఏం ఖర్చు పెట్టగలుగుతుంది, ఇతర పౌర సమస్యలకు అనేది ప్రశ్న. అది చర్చనీయాంశం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆర్టీసీ ఒక దెబ్బకు 2 పిట్టలు రాలే పరిస్థితి. అటు ఆర్టీసీకి ప్రమాదం ఏర్పడుతుంది, ఇటు జీహెచ్ఎంసీ మీద అదనపు భారం పడుతుంది. ఇది ఇప్పుడు చర్చ జరగాలి. రెండవది ఏమిటి, ఈరోజు పౌర హక్కుల సమస్యల పరిష్కారం అనేటువంటిది ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజల హక్కుగా చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నా ఇంటి దగ్గర పలానా డ్రైనేజీ లీక్ అవుతోంది అని నేను ఈరోజు అప్లికేషన్ పెడితే వారం రోజుల్లోనా 10 రోజుల్లోనా ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది, కాకపోతే ఇగో ఈ విధమైన శిక్ష విధిస్తాం అధికారులకు అని చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా? అలాంటి మార్పులు ఏమన్నా చేస్తారా? మూడవది ఏమిటి, జీహెచ్ఎంసీ అనేటువంటిది ఈరోజు 5,000 కోట్ల నిధులను అన్నప్పటికీ 50%కే ఎందుకు పరిమితం అవుతా ఉంది? వనరుల సమీకరణకు ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, ఖర్చు పెట్టే పద్ధతుల్లో అనుసరించే పద్ధతులు ఏమిటి, దీని మీద చర్చ జరగాలి. అట్లానే ఈరోజు జీహెచ్ఎంసీ మీద నిజంగా జీహెచ్ఎంసీకి ఒక స్థానిక సంస్థగా దానికి ఉండేటువంటి స్వతంత్ర పరిపత్తిని కాపాడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? బ్రిటిష్ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. పేరుకు జీహెచ్ఎంసీ ఉంటుంది, ఆధిపత్యం అంతా ప్రభుత్వాన్ని నడుస్తుంది. ఇప్పుడు అట్లా నడవకుండా జీహెచ్ఎంసీ అధికారాలు జీహెచ్ఎంసీ పరిధిలో అమలు జరిగే విధంగా దాని స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇలాంటి మౌలికమైనటువంటి అంశాలు చర్చనికే రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం చేసే పనులు, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చర్చకు పెట్టుకోవడంలో ప్రయోజనం ఏంటి? అవన్నీ ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చర్చకు పెట్టుకుంటే అన్న ఉపయోగం. జిహెచ్ఎంసీలో ఎప్పుడైతే ఇళ్లకు వాగ్దానం చేసిండ్రో మరి వీరే గారు అంటే జిహెచ్ఎంసీ నిధుల నుంచి చేస్తారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మరి ఎంత బడ్జెట్ ఇప్పటికీ అలొకేట్ చేసిండ్రు, ఎన్ని ఇళ్ళు కట్టిండ్రు? 20 నెలల కాలం కూడా ప్రభుత్వానికి పార్టీల మేనిఫెస్టోలు అవి చెప్తాయి, ప్రభుత్వాలు ఏం చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. కేవలం జిహెచ్ఎంసీ కార్యక్రమాలే జరగట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. ఒక్క మాట, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని ఇప్పుడు చర్చకు పెట్టడం అని అంటే ఒక రాంగ్ సిగ్నల్ పోద్ది. నేను ఒట్టిగా చెప్పలేదు అన్నమాట. ఏమిటనంటే, రాష్ట్రంలో మేము ఉన్నాం, జిహెచ్ఎంసీ మాకు ఓటేయకపోతే మీకు పైసా రాదు సుమా అని బెదిరించడం, కేంద్రంలో మేము ఉన్నాం, జిహెచ్ఎంసీలో మాకు ఓటేయకపోతే మీకు పైసా రాదు సుమా అని బ్లాక్మెయిల్ చేయడం అనే రాంగ్ సిగ్నల్ పోద్ది. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలుగా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చర్చ జరగకూడదు, పౌర సమస్యల మీద జరగాలి. ఎందుకంటే వీరయ్య గారు చెప్పినట్టు ఇది వాస్తవం కూడా. మేనిఫెస్టోనే డీటెయిల్డ్గా రిలీజ్ చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మొత్తం అందరికీ బుక్లెట్స్ ఇస్తున్నాము. సరే, ప్రస్తుతానికి ఆ బుక్లెట్ లేదు కాబట్టి మీకు నేను చెప్పడం, వారు అడిగింది ఒకటి చాలా అర్థవంతమైనటువంటి అంశం. ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో ఏది ఉందో అది చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. మేము ఖచ్చితంగా చేపేయడం కోసం ఉండకపోతే మాకు వచ్చేటువంటి ప్రజల వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుంది, ఖచ్చితంగా మేము దానికి బాధ్యులం అవుతాం. రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ వారు చెప్పినట్టుగా పౌర సౌకర్యాలకు సంబంధించి
ఒకసారి ఏదో పద్ధతులలో అప్పీల్ చేసిన తర్వాత అర్జీ పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పౌర సరఫరాలు చూస్తున్నటువంటి అధికారులది, ప్రభుత్వాన్ని. అది లేకపోతే సివిల్ నేరం కింద టాట్స్ కిందకి వస్తుంది అది. ఎందుకంటే వాని సౌకర్యం, వాని ఇంటి ముందు డ్రైనేజ్ బాగు చేయకుండా వాని నల్ల పని కట్టమని చెప్పేసి అంటున్నాం, వాని ఇంటి మీద రోడ్డు బాగు చేయకుండా వాని రోడ్ ట్యాక్స్ కట్టమని చెప్తాను, అన్యాయం ఉంటుంది. అందుకోసమని వీటిలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక దశ నిర్దేశించబడుతుంది. ఇప్పటిదాకా ఆ రకమైన అంశాలు లేవు. ఖచ్చితంగా నిర్దేశించడం కోసం అనే దాని మీదనే ఎవరికి ఏ బాధ్యత ఉందో అవన్నీ నిర్ణయించడానికి కూడా ఉంటుంది. ఇదేదో మేము మాటలు చెప్పడం కాదు, బుక్లెట్స్ ఇస్తున్నాము. ఆ బుక్లెట్స్ అన్ని కూడా మా ఎన్నికల మేనిఫెస్టో, మా భగవద్గీత అని చెప్పినాడు కేసీఆర్ గారు. ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించిన బుక్కే రిలీజ్ చేసినాం. రైట్ మరో అంశంలోకి వెళ్దాం. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. కమిషనర్ ఎగరవేయాల్సిన జెండా కమిషనర్ కార్యాలయంలో ఉండేటువంటి అటెండర్ ఎగరవేశారు. ఎందుకు జరిగింది ఆ పరిస్థితి, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనిపైన ఆ తర్వాత కమిషనర్ ఇచ్చిన రియాక్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. వీరయ్య గారు, మహబూబ్ నగర్ జిల్లాలో జెండా వందనం సమయంలో జరిగినటువంటి సంఘటన, అంటే కమిషనర్ ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో అటెండర్ చేత జెండా ఎగరవేయించారు. జెండా ఎగరవేసిన తర్వాత కమిషనర్ రియాక్షన్ మరో రకంగా ఉంది. అటెండర్ ఆలస్యంగా రావడం కాదు సమస్య, నేను ఎస్టీని కాబట్టి నా చేత జెండా ఎగరవేయనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది అనేటువంటి ఆరోపణ ఆయన చేశారు. కమిషనర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మనకు ఫోన్ లైన్లో ట్రై చేస్తున్నాం మేము. ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక బాధాకరమైనటువంటి విషయం సమాజంలో. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతుంది కూడా అలాంటిదే, కుల వివక్ష సమస్య. ఇప్పుడు మహబూబ్ నగర్లో కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం 5 నిమిషాలు ఆలస్యమైంది అనుకోండి. ఇప్పుడు ఈ భారతదేశంలో హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో 5 నిమిషాలు ఆలస్యం అయితే అంత ఒక నిమిషం వృధా కాకుండా అంత చకచక మెషిన్లో బటన్ నొక్కినట్టుగా పనులు జరిగిపోతున్నాయా? అధికారి ఓ 10 నిమిషాలు ఆలస్యం వస్తే ప్రతి ఆఫీసులో అటెండర్లతో అనేక పనులు అట్లా చేయిస్తున్నారా? అటెండర్ని ఒక పావుగా ఇక్కడ వాడుకున్నారేమో అనే అనుమానం నాకు కలుగుతుంది. రైట్ ఇక మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ సమయంలో? ఆయన అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. రాధా అమర్ గారు, ఏం జరిగింది జెండా వందనం విషయంలో? కమిషనర్ స్థానంలో అటెండర్ జెండా ఎందుకు ఎగరవేయాల్సి వచ్చింది? యాక్చువల్గా సార్ 8 గంటలకు అని వాళ్ళే మాకు అందరు కోచింగ్ పంపించారు సార్, 8 గంటలకు రావాలని. మహబూబ్ నగర్లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్, తర్వాత స్వాతంత్ర సమాజ యోధులు, మాజీ కౌన్సిలర్స్, పట్టణ ప్రముఖులు అందరూ వచ్చారు సార్. అసలు అది కమిషన్ స్థాయి వ్యక్తి ముందే వచ్చి అన్ని ప్రిపేర్ చేయాలి అసలు. ఏకమిదికి బాబాయ్ కూడా కనీసం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, నేను ఇట్లా లేట్ అయిపోయింది వస్తున్నాను కూడా. మా తర్వాత మాకు 9 o'clock మళ్ళీ కలెక్టరేట్ లో ప్రోగ్రామ్ ఉంది. ఆయన వస్తారో రారో లేని పరిస్థితిలో సీనియర్ మోస్ట్ మా దగ్గర అయినా అటెండర్ అయినా కూడా చాలా సీనియర్. ప్రతిరోజు జెండా దింపడం కానీ వేయడం కానీ ఆయన వయసుకు దానికి ఇది వేయడం తప్ప అటెండరా ఇలా లేకుండా కమిషనర్ కాదండి సమస్య. కానీ రాధామర్ గారు, ఒక ఆరోపణ తర్వాత కమిషనర్ చేసినటువంటి ఆరోపణ, కమిషనర్ లేవనెత్తినటువంటి అంశం చాలా కీలకమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించింది. తను ఎస్టీ అధికారిని కావడం వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ చేశారు. మీరు ఏ విధంగా చూస్తారు దాన్ని? సార్, ఈరోజు స్వాతంత్రం వచ్చినాకనే మనం ఎస్టీలమా మహిళలమా అనేది అవుతుందని, స్వాతంత్రం రాకమని ఏ పరిస్థితులు ఉన్నాం. ఆయన ఒక గ్రూప్ 1 అధికారి ఆ విధంగా మాట్లాడు కులాన్ని తీసుకురావడం నిజంగా శోధనీయం. అది కమిషనర్ స్థాయి వ్యక్తి అన్ని వచ్చి ముందర తాడే చూసుకున్నాను ఈ రోజు. ఒక నిమిషం రాధామర్ గారు లైన్ లో ఉండండి. కమిషనర్ దేవిసింగ్ నాయక్ గారు కూడా ఫోన్ లైన్ లోకి వచ్చారు. దేవిసింగ్ నాయక్ గారు, ఏం జరిగింది, ఎందుకు మీరు ఇటువంటి విమర్శ ఆరోపణ చేయాల్సి వచ్చింది? మీ వర్షన్ ఏంటి? నా వర్షన్ ఏంటండి, ఇప్పుడు మొన్ననే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక ఎస్సీకి సంబంధించినటువంటి విద్యార్థి మానసికంగా వేధించి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. 67 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చేస్తుంది. ఇంకా ఈ వివక్ష ఏంటండి? రిపబ్లిక్ డే జరిపేది అధికారులు, రిపబ్లిక్ డే జరిపేది అధికారులు.
వాళ్ళంతా ఇన్వైట్ క్వశ్చన్ అడుగుతా. ఒక కమిషనర్ వాళ్ళంతా కమిషనర్కి ఒక నిమిషం. కమిషనర్ అయ్యే వరకు మీరు ఎస్టీఏ, కమిషనర్ ఒక్క అయ్యాక మీరు నిమిషం, STA. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం. కూడా శారద గారు, ఒక్క వివక్ష, నిమిషం. జెండా కోసం శారద గారు, కూడా ఒక్క నిమిషం. వివక్షని ఆయన ఏదైతే తప్పు చేశారో ఆ ఒక్క తప్పుని నిమిషం, సరిదిద్దుకోవడానికి దేవిసింగ్ గారు, మాత్రం ఇది అన్యాయం. దేవిసింగ్ ప్రతి విషయం దేవిసింగ్ ఆయన గారు, నిర్వహించే దేవిసింగ్ బాధ్యత గారు, నిర్వహించాలి. 8 గంటలకు ఆయన జెండా వందనం, STA 8 గంటలకు అన్యాయం. ఒక్క నిమిషం శారద గారు. కులం మీద 8 గంటలకు జెండా వందనం, విషయాన్ని 8 కులం గంటలకు మీద జెండా వందనం అని చెప్పిన మీరే సమయాన్ని రమణిస్తున్నారు, నిర్ణయించిన కుల తర్వాత మీరు ఆలస్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది, లేదా దానికి కమిషనర్ సంబంధించిన బాధ్యత కాదా అది? సమాచారం అంటే మీరు ఎవరికైనా కమిషనర్ ఇచ్చారు? బాధ్యత ఉంటుంది. కమిషనర్ అయ్యే వరకు మీకు ఒక్క నిమిషం శారద గారు, ఆయన మాట్లాడు చెప్పండి. కులం మట్టం పెట్టుకొని ఎస్కేప్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఆల్రెడీ మేనేజర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేనేజర్ గారు ఇన్ఫార్మ్ చేశారు. తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కౌన్సిలర్ గోపాలకృష్ణ యాదవ్ కూడా ఫోన్ చేశారు నాకు. ఆయన కూడా కులం ఎందుకు రావు నువ్వు అసలు? ఈ రెండు కమిషనర్ నిమిషాలండి, మొదలు పర్సనల్ కమిషనర్ ఎందుకు రాడు? ఇన్ టైం లో కమిషనర్ ఎందుకు రాడండి? రిపబ్లిక్ డే అంటే మీకు పట్టి లేదా? మీ సమస్య బాధ్యత లేదా మీకు? మీరు కమిషనర్ గా ఇన్ టైం కు రావాలండి. నేను ఆల్రెడీ 6:30 నుంచి 7:30 వరకు ఏర్పాట్లు అన్ని చూసుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని. మరి ఏంటి ఏమైంది మరి? వెళ్ళి స్నానం చేసుకుని వచ్చే క్రమంలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 8 అంటే 8:03 8:04 నిమిషాలు చేశాను అక్కడ. మీరు అబద్ధం చెప్పొద్దండి, 15 నిమిషాలు లేట్ వచ్చారు. ఇద్దరి మధ్య వ్యక్తుల మధ్య ఉన్న దీన్ని వేరే దానికి అనవసరంగా చెప్తున్నారేమో. చాలా కరెక్ట్. చూడండి, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు చైర్మన్ మున్సిపల్ కమిషన్ మధ్య రైట్, ఉన్న ఒక్క నిమిషం. మనస్పర్ధలు అనవసరంగా మీరు ఇది దానికి మీరు శారద గారు, ఒక్క నిమిషం ఆగండి. దానికి శారద గారు, ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ చెప్పకూడదు దానికి కదండి. కులం మట్టం మీరు ఇదే పెట్టి first time- చంపేయడం, కులం మట్టం పెట్టడం. ఒక్కసారి సార్ మీరు ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు ఎప్పుడన్నా మీరు జెండా వందనం చేశారా? చేశానండి. మరి ఇంత ముందు వేసి రాలేదండి మీకు అప్పుడు? 15 ఇప్పుడు మీ అక్కడ వ్యక్తిగత స్పర్ధలే కనిపిస్తున్నాయి కానీ వ్యక్తిగతంగా మీ మున్సిపాలిటీలో మీకు చైర్మన్ కో మీకు కౌన్సిలర్ కో ఏమన్నా స్పర్ధలు ఉంటే అవి కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ కులం రైట్, రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వేరే గారు ఇందులో రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి వ్యక్తిగతమైనటువంటి స్పర్ధలు అనేది వాళ్ళు వ్యక్తిగతంగా చూసే అంశం అయితే, రెండోది లేవనెత్తినటువంటి అంశాలు అంత తేలిగ్గా వదిలేస్తే రేపొద్దున రోహిత్ ఉదంతం లాంటి సందర్భాలను మనం ఫేస్ చేయాల్సి వస్తే ఆ రోజే గట్టిగా పట్టించుకొని ఉండాల్సింది అనేటువంటి చర్చకు అవకాశం కల్పించేటువంటి అంశం. ఒక ఎస్టీ అధికారి కావచ్చు, ఎస్సీ అధికారి కావచ్చు, కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి వివక్షను ఎదుర్కొనేటువంటి సందర్భం కానీ పరిస్థితి కానీ ఉంటుందా? ఆయన వాదనలో ఎంతవరకు నిజం ఉందని మనం అనుకోవచ్చు? నేను ఒకటే అడుగుతున్నాను, ఆ కమిషనరు ఒక రెడ్డిను, ఒక కమ్మను, ఒక బ్రాహ్మణు అయితే ఇంత ధైర్యం చేసి ఉండేవాళ్ళ? మనందరికీ తెలుసు. ఒక నిమిషం, మీరు ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడనివ్వకుండా ఇట్లా మాట్లాడనివ్వకుండా అడ్డం పడ్డాం. ఇది ఇది ఇదే ఈ రోజున బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడికి ఇదే నన్ను మాట్లాడనివ్వండి. నన్ను మాట్లాడనివ్వండి. ఇదే ఈ ధోరణి అందుకే మాట్లాడనివ్వండి. అందుకే ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఉదయం 6:30 నుంచి 7:30 వరకు అన్ని పర్యవేక్షణ చేసి ఇంటికి పోయిన వ్యక్తి స్నానం చేసుకొని టిఫిన్ చేసుకొని రావడానికి ఆ అరగంటలో టైం సెట్ కాకపోతే 4-5 నిమిషాలు లేట్ కాదా? కాదు, ఆమె ఎవరో చెప్తున్నారు 15 నిమిషాలు అయిందని. 15 నిమిషాలు ఆగితే ఏమన్నా ఈ దేశంలో విప్లవం వస్తుందా? ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. ఆమెకు 4 ఉంటే ఆమె పోనివ్వండి ఇంకో దగ్గరికి, పోనివ్వండి ఇంకో దగ్గరికి. ఇక్కడ కమిషనర్ వేసుకుంటాడు, ఇక్కడ కమిషనర్ జెండా ఎగరేసుకుంటాడు. మీరు ఆగండి, మీరు మాట్లాడండి. రిపబ్లిక్ డే రోజు ఒక ట్రైబల్ కమిషనర్ ని జెండా ఎగిరేసే హక్కు లేకుండా చేసి ఈ రోజు ఇట్లా పెద్ద ఎత్తున నోరేసుకొని అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇదా ఈ రోజున రిపబ్లిక్ డేకి ఇచ్చినటువంటి విలువ? మీరు సామాజిక న్యాయం అనేటువంటి ఈ రోజు మన రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశం. సామాజిక న్యాయం అనేటువంటిది ఈ రోజున 8ంటికి కనీసం 8 గంటల కల్లా, నేను ఒకటే అడుగుతున్నా, 8 గంటల కల్లా పతాకావిష్కరణ. అరే ఆగండి కాసేపు వినండి. 8 గంటల కల్లా ఆగండి. 8 గంటల కల్లా పతాకావిష్కరణ చేయాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉన్నదా? ఆ 8 గంటల ముహూర్తం దాటితే ఈ మహబూబ్ నగర్ జిల్లా ఏమన్నా మునిగిపోద్దా? భూకంపం వస్తుందా? ఏమైందండి 15 నిమిషాలు ఆగితే? ఎన్ని కార్యక్రమాల్లో మీరు గంటలు లేటు పోవట్లేరు?
లేదు మీకు అంత బిజీగా ఉన్నారా, పోండి ఇంకో దగ్గర ఎగరేసుకోండి. కమిషనర్ వచ్చి 15 నిమిషాల తర్వాత ఎగరేసుకుంటాడు. ఏం కొంపలు మునేది ఏంటంటున్నాను. అందుకని ఇలాంటి కారణాలు చూపించి ఇలాంటి కారణాలు చూపించి ఇలాంటి కారణాలు చూపించి వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్పర్ధల్ని నరసింహ గారు ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే వాస్తవమే, ఆయన ఒక ఆఫీసరు, ఇన్స్టిట్యూట్కు హెడ్, ఆయన జెండా ఎగరవేయాలి అన్నీ తయారు చేసి పెట్టినాడు. ఆలస్యమైన దానికి పత్రికలలో వచ్చి రాద్ధాంతమై చాలామంది చాలాసార్లు ఆలస్యం అవుతున్నది. చాలా ఆఫీసర్స్ కూడా నేను చూస్తున్నా, 20 సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా చేసినాను, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 10 సంవత్సరాలు మండల అధ్యక్షుడిగా. ఇది కామన్గా జరుగుతుంది. జరిగిన దాన్ని ఇంత రాద్ధాంతం చేసి భూతద్దం పెట్టి చూడడం అంత సరి అయింది కాదు. రెండో అంశం ఏంటంటే ఆఫీసర్గా ఉన్న తను అంత వాళ్ళిద్దరి మధ్యన, చైర్మన్ మధ్యన, వాళ్ళిద్దరి మధ్యన ఏదున్నా ఆయనకైతే ఏదో రకమైనటువంటి ఆక్రందన ఉంది. ఆయనను ఏదో పద్ధతిలో క్రష్ చేస్తున్నారు. అయినా సరే డిపార్ట్మెంటల్గా ప్రభుత్వం వైపు నుంచి ఆయనకుండేది చర్య కానీ ఆయనకు తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల సర్వీస్ రూల్స్ ఉన్నాయండి. దానికోసం అవసరమే లేదు నా ఉద్దేశం. పావుగా వాడుకున్నారు. కులం అవసరం లేదండి. చెప్పండి. మరి ఒకవేళ లేట్ వచ్చినాడు, చైర్మన్ గారు ఎగిరేయచ్చుగా. షీఈస్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఇండిపెండెన్స్ డే చైర్మన్ అటెండర్ ఉంటాడు. రాధామర్ గారు 15 నిమిషాలు ఆలస్యం అవడానికి తనకున్న కారణాలు చెబుతున్నారు. అయితే జెండా ఎగరవేయాలి, వెంటనే ఎగరవేయించాలి, అటెండర్ చేత ఎగరవేయించాలి. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సార్ ఆడు వచ్చిన స్వాతంత్ర సమయోధులు కానీ పెద్ద మనుషులు కానీ ఊరు పెద్దలందరూ చెప్పారు సార్. మా దగ్గర ఒక ఆడవాయిస్ ఉంది సార్. 8 గంటలకు అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ 8 గంటలకు చేస్తాం సార్. ఆ టైం కూడా అధికారులే చేస్తారు కానీ నేను కాదు సార్. అయితే ఇదే ఇంకో విషయం ఈ విషయమే కాకుండా ఇంతకు ముందు మేము మీటింగ్ పెడితే కూడా 11 మీటింగ్ పెడితే 11:30 వచ్చేస్తారు. ఆయన మెంటాలిటీ చెప్తున్నా అంటే వాటర్ని నాకు వస్తే వెయిట్ చేయడానికి ఒక ఆయనకు ధోరణి ఉంది. మరి ఎందుకుందో నాకు తెలియదు. కానీ రాధామర్ గారు ఆయన 2 విషయాలు చెప్పారు. 6:30 నుంచి 7:30 వరకు పనులన్నీ పర్యవేక్షించుకుని వెళ్ళాను, వచ్చేసరికి 15 నిమిషాలు మీరు అన్నట్టుగా 15 నిమిషాలు ఆలస్యం అయి ఉండొచ్చు. అంతకు ముందరే వచ్చి ఆయన పర్యవేక్షించాను అంటున్నారు. సార్ ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు, అమ్మ నేను లేట్ వస్తుంది, ఒక ఆడపిల్ల ఉందని మేనేజర్ కి సమాచారం ఇచ్చాను అంటున్నారు. మేనేజర్ కి సమాచారం అంత సార్ అబద్ధాలు సార్. ఒక ఆడపిల్ల ఉందని నా మీద గిట్ట ఆయనకి ఉన్న చిన్న చూపు ఉందని నాకు తెలియదు. మరి అంటే మీ ఇద్దరికి వ్యక్తిగతమైనటువంటి స్పర్ధలు ఉన్నాయనేది అర్థమవుతుంది. బిల్లులు క్లెయిమ్ చేసుకునే కాదు ఖచ్చితంగా వచ్చే పంచాయతీ అంటే అదే కదా. మంచి చెప్తున్నా, కులం అనేది నాకు తెలియదు, ఆయన దాని నుంచి ఎవరు నాకు తెలియదు. ఆయన నేను ఇప్పుడు కూడా చెప్తే చాలా మంచి అధికారి, మంచి వర్క్ చేస్తాడు. కానీ ఎవరు ఆయన బావుగా వాడుకుంటారు నాకు అనుమానం. రైట్. ఇంకొక విషయం అడగకూడదు కానీ అడగడానికి సిగ్గు లేకుండా అడుగుతున్నాము. ఏంటంటే అటెండర్ గారి క్యాస్ట్ ఏంటి? ఆయన కూడా దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తి, లేదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎస్సీ? ముందే చెప్పా ఆయన కులం అవసరం లేదు, పావుగా వాడుకున్నారని నేను ముందే చెప్పాను. ఇమీడియట్ ర్యాంక్ ఎవరున్నారో వాళ్ళతో ఎగిరేయచ్చు కదా. చైర్మన్ గారు ర్యాంక్ ఎవరున్నారో వాళ్ళతో ఎగిరేయచ్చు కదా. ఎందుకు ఎగిరేయలేకపోయినారు? ఇమీడియట్ ర్యాంకర్ ఎవరో ఒకరు ఉంటారు ఆఫీస్ కు సంబంధించి. మీరు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి మీరు చేయరు. ఎవరితో వాళ్ళని ఎందుకు ఎగిరేయలేకపోయినా చెప్తారు. హర్యానాలో నేనేం చేశారంటే ప్రతి గ్రామంలో ఏ అమ్మాయికి అయితే ఎక్కువ మార్కులు వచ్చాయో ఆ అమ్మాయి చేత దాన్ని జెండా చేయించారు. బహుశా అట్లాంటిది ఏమన్నా సంప్రదాయం మనకు వస్తే బాగుండేమో. ఏ అమ్మాయికి అయితే ఎక్కువ మార్కులు వచ్చాయో ఆ అమ్మాయి చేత ప్రతి గ్రామంలో నిన్న హర్యానా రాష్ట్రం మొత్తం మీద ఆ గ్రామంలో వాళ్ళ చేత దేవిసింగ్ గారు ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పిన దాని ప్రకారం, ఇక్కడ చర్చ జరిగిన దాని ప్రకారం చూస్తే మీరు అన్నట్టుగా కుల వివక్ష అనేది నిలబడేటువంటి వాదన కాదు, నిలబడేటువంటి ఆరోపణ కాదు. మీరేమంటారు సార్? ఇప్పుడు ఒకటి, నేను
15 నిమిషాలు లేట్ అనేది తప్పు ఒకటి ఫస్ట్. రైట్. సెకండ్ 3 to 4 minutes అనేది రైట్. నేను అన్ని చూసుకునేది అది. తర్వాత నా దగ్గర నేను వచ్చిన వెంటనే మొదటి స్పీచ్ ఇచ్చింది నేనే. గణతంత్ర దినోత్సవం గురించి 15 నిమిషాలు స్పీచ్ ఇచ్చా, 10 నిమిషాలు ఇచ్చాను. నేను ఆ స్పీచ్ లో మీరు నన్ను అవమానపరిచిన మాట నేను ఎక్కడ కూడా వాడలా. నేను అందరినీ గౌరవించాను, అందరినీ గౌరవించి మాట్లాడిన తర్వాత వీళ్ళ డ్రైవరే ఆ ఫోటోస్ అన్ని తీశారు. రిపబ్లిక్ డే నిర్వహించవలసినటువంటి అధికారులు ఉండాలి తప్ప అక్కడ. ఆ ఫోటోలో మీరు చూడండి, వాళ్ళు తీసిన ఫోటోసే తీశారు. తీసిన తర్వాత నా దగ్గర విలేకరులు వచ్చి అడిగితే నేను చెప్పాను, వద్దండి దీన్ని పెద్ద రప్చర్ చేయవలసిన అవసరం లేదు అని 2-3 విలేకరులు చెప్పేశాను. నేనేం మాట్లాడలే కూడా. తర్వాత వీళ్ళే ఫోటోస్ సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇచ్చి నా దగ్గర పంపించారు. అంటే ఓవరాల్ గా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏం లేదండి. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాల, ప్రజలకి సకాలంలో సౌకర్యాలు ఆ స్పిరిట్ తో పనిచేయండి. దేవిసింగ్ గారు ఆ స్పిరిట్ తో పనిచేయండి. అందరూ కోరుకునేది అదే. నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవ లేదండి. నేను పబ్లిక్ కి ఈ రోజు అక్కడ నేను చేసిన పబ్లిక్ ని అడగండి. నేను 3 నెలలు అవుతుంది. ప్రతి సిస్టమ్ లో చేంజ్ చేస్తున్నాం. పబ్లిక్ నేరుగా సర్వీస్ అందించేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు 92% అగ్రకులాల చేతిలో ఉన్నటువంటి మీడియా ఇటువంటి వాళ్ళను తొక్కడానికి, అన్ని రకాలుగా నష్టం చేయడానికి ఏకలవ్యుని బొటిని వేలు చేసినటువంటి వివక్షత నుంచి ఇప్పటిదాకా కొనసాగుతుంది. నాది పొరపాటు జరిగింది, మీడియా ముందు చెప్పినాను, మీరు దీన్ని రాద్ధాంతం చేయొద్దని చెప్పినానని అంటున్నాడు. దాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం, చర్చలు తీసుకురావాల్సినటువంటి అవసరం పద్ధతి కాదా? నేను అంటున్నాను ఏమనంటే ఇది కామన్ గా జరిగేటువంటి ఎర్రరు. ఎందుకంటే ఏదో రకమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయ్యో ఈ అంశాన్ని చర్చకి తీసుకురావాల్సిన సందర్భం కూడా ఎందుకు వచ్చిందంటే ఈ రోజు రోహిత్ చట్టం అనేది ఒకటి రావాలి అనేటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో. అదే వివక్ష గురించి రోహిత్ లెటర్ రాశాడు, సూసైడ్ చేసుకునే వరకు చర్చలోకి రాలేదు, ఎందుకు నిర్లక్ష్యం చేశారు అనేటువంటి సమాధానం ఈ రోజు మీడియా చెప్పాల్సిన పరిస్థితి, ఆయా కుల సంఘాలు చెప్పాల్సిన పరిస్థితి, రాజకీయ పార్టీలు చెప్పాల్సిన పరిస్థితి, దేశంలో ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి నాయకులు చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నిలదీస్తున్న సందర్భం. కాబట్టి ఈ అంశాన్ని ఒకసారి చర్చించడంలో తప్పు లేదని మాత్రం డిస్కషన్ తీసుకోవాల్సి వచ్చింది. వీరయ్య గారు కంక్లూడ్ చేయాలి. ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే ఒక దళితుడు, ఒక గిరిజనుడు కమిషనర్ కాదు ముఖ్యమంత్రి అయినా ఆయన పరిస్థితి ఏమిటి అనేది, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న దళితుడి పరిస్థితి ఏంటో మనం చూసాం మనం. అందుకని దళితుడు ఏ స్థానంలో ఉన్నా వివక్షకు ఎట్లా గురవుతున్నాడు అనే దానికి రిపబ్లిక్ డే రోజు మన రాజ్యాంగ ధర్మానికి విరుద్ధంగా జరిగినటువంటి ఘటన ఇది. అందుకని తప్పనిసరి చర్చనీయాంశం కావాలి. ఈ వివక్షకు వ్యతిరేకంగా జనాన్ని చైతన్యపరచాల్సినటువంటి అవసరం కూడా. రైట్. థ్యాంక్ యూ వీరయ్య గారు, థ్యాంక్ యూ శారద గారు, థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ ఉమేష్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఇక ఫోన్ లైన్లోకి వచ్చినటువంటి దేవి సింగ్ గారికి, రాధా అమర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. నెక్స్ట్ బిజినెస్ ప్లస్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ HM TV.